ఫస్ట్ నేను మాట్లాడవలసింది మురళీ నాయక్ గారి గురించి మాట్లాడాలి. గౌతమ్ కృష్ణ ఒకసారి మీరు ముందుకు వస్తారా? ఇతను చేసింది ఇప్పుడు అందరికన్నా పెద్ద గెస్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం అందరం రియల్ హీరోలు అయితే రియల్ హీరో మురళీ నాయక్. సో ఒక్కసారి మురళీ నాయక్ నా గురించి ఒకసారి అమర్ రహే అమర్ రహే. సో థ్యాంక్ యూ బ్రో, గుర్తించినందుకు. డెఫినెట్లీ ఆయన రియల్ హీరోనే, మనమందరం రియల్ హీరోస్. సో అందుకే వాళ్ళని పిలవడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వాళ్ళు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా టర్న్ వచ్చినప్పుడు, ప్లీజ్ క్యారీ. సో ఏదో మాట్లాడుతూ వచ్చాను, కొంచెం వాళ్ళ గురించి చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయిపోయాను. సో ఈ సినిమా గురించి వస్తే సోలో బాయ్ నాకు చాలా దగ్గర మనిషి, కావాల్సిన మనిషి 7 Hills సతీష్. ఆయన ఏడుకొండల వారు ఎంత స్వచ్ఛమైన దేవుడో ఈయన మనసు కూడా అలాంటిదే. సో సతీష్ గారు లాంటి వారు ఇండస్ట్రీకి కావాలి. ఎందుకంటే ఒక నేనింతలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా ఫ్లాప్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? మనకు తెలిసిందల్లా సినిమానే, సినిమా కోసం బతుకుతాం, సినిమా కోసమే చేస్తాం అన్న ఫార్ములాలో ఉంటారు ఆయన. మేము కూడా అదే ఉంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో పూర్ణాచారి ది బెస్ట్ సాంగ్ ఒక సాంగ్ రాశాడు, కృష్ణుడి కన్నా అని చెప్పి. అది ఫేవరెట్ సాంగ్, ఇప్పటికే చాలామంది వింటూ ఉంటున్నారు. సో అండ్ గౌతమ్ కృష్ణ గురించి చెప్పవసరం లేదు. మీకు అన్నట్లో కూడా సూపరే, మనసులో కానీ అన్నట్లో కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో లోపల కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు. ఏదైనా అచీవ్ చేయగలుగుతానని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతాడు. లాస్ట్లో డైలాగ్ చెప్పాడుగా, కొడతాం మామ, ఖచ్చితంగా కొడతాం, ఖచ్చితంగా కొడతాం బ్రదర్, గట్టిగా కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాము గారు